ఈరోజు ఆగస్టు 18వ తేదీ మంగళవారం. బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,54,425 వద్ద ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,42,700 వద్ద ఉంది. 1 కేజీ వెండి ధర 2,43,000 పలుకుతుంది. బులియన్ మార్కెట్లో బంగారం ధరలు నిన్నటితో పోల్చి చూస్తే నేడు 600 రూపాయలు తగ్గాయి. బంగారం ధరలు గడిచిన వారం రోజులుగా గమనించినట్లయితే వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో ఉన్నటువంటి పరిణామాలే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణాలను బేరీజు వేసి చూద్దాం. ఇందులో ముఖ్యంగా తాజాగా విడుదలైన అమెరికా ఆర్థిక గణాంకాలు బలహీనంగా ఉండటంతో పాటు ఫెడరల్ రిజర్వ్ కఠినమైన ద్రవ్య విధానాన్ని అవలంబిస్తుందనే అంచనాలు తగ్గాయి. అలాగే డాలర్ బలహీనపడటం వల్ల బంగారం ధరలు పెరుగుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. గత వారం వెలువడిన అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు అలాగే బలహీనమైన ఉపాధి, రిటైల్ అమ్మకాల డేటా కారణంగా ద్రవ్య విధానాన్ని మరింత కఠినతరం చేస్తారనే అంచనాలు తగ్గాయి. దీంతో డాలర్పై ఒత్తిడి పెరిగింది. ఫలితంగా విలువైన లోహాలైన బంగారం, వెండిపై డిమాండ్ పెరిగింది. అటు అంతర్జాతీయ మార్కెట్లో చూసినట్లయితే బంగారం ధర పెరిగినట్లు చూడవచ్చు. స్పాట్ బంగారం ధర 0.48% పెరిగి 1 ఔన్స్ $4,397 పలుకుతోంది. ఇక వెండి ధర 1% పెరిగి ఔన్స్కు $65.55 వద్ద ట్రేడ్ అవుతుంది. బలహీనమైన డాలర్, చమురు ధరలు తక్కువగా ఉండడం వల్ల బంగారం ధర పెరుగుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పైన అదనపు ఆర్థిక ఆంక్షలు విధించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2018కి ముందే ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనంతో సహా దాదాపు 2,200 ఆంక్షలు అమలులో ఉన్నాయి. వడ్డీ రేట్లపై అమెరికా కేంద్ర బ్యాంక్ వైఖరి, బులియన్ ధరల భవిష్యత్తు గమనంపై మరింత అవగాహన కోసం మార్కెట్ వర్గాలు ఈ వారం జరగనున్న ఫెడరల్ రిజర్వ్ FOMC సమావేశ వివరాలపై నిశిత దృష్టి సారించనున్నాయి.